నెమ్మదిగా అది రండి వలతి పడవచ్చింది, త్వరగా నడవచ్చు కదా. చూడండి ఎలా చేస్తున్నాడు. నేను తీసుకోవాలి కదా. చాలా బాగుంది. చూస్తూ నిలబడకండి. చేపలు అమ్మడానికి కాకుండా నేనేమైనా ఇంటికి తీసుకెళ్తానా ఏంటి? రేటు బాగా వచ్చిందంటే అమ్ముతాను. అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా, నీకెందుకయ్యా దిగులు? ఆ రోజులన్నీ పోయాయి. మంచి ధర వస్తేనే అమ్ముతాను. ఈ ఏరియాలో మా నాయకుడు ఏది చెప్తే అదే జరుగుతుంది, దాన్ని మేము ఫాలో అవుతాం. నేను మాట్లాడతాను కదా, మధ్య మాట్లాడతావేంటి? చెప్పు. రేటు తర్వాత చెప్తాను. ఈ ఏరియాలో నేను తప్ప ఇంకెవ్వరూ రేటు చెప్పరు. ఒకవేళ నేను రేటు చెప్పాను అనుకో, నువ్వు ఇచ్చేస్తావా? ధర బాగా చెప్పావంటే నీకే ఇస్తాను. నువ్వేంటి మాటకి మాట సమాధానం చెప్పేస్తాను? మీరు చెప్పండి. సరే చెప్పండి. ఏంట్రా చెవులతో ఎక్కడికేసుకుంటున్నారు? నువ్వు చెప్పు. నీ చెవులో ఏం చెప్పాడో నాకు అనవసరం. నేను 30 రూపాయలు చెబుతున్నాను. మీకు ఇవ్వను. ధర కుదిరింది, మీరు తీసుకోండి. ఓ, నీకు అంత కొవ్వెక్కిందా? నువ్వు మా అయ్యగారి కోపానికి బలైపోతావు. జాగ్రత్త, నీ కథ ఈ రోజు తేలిపోతావు. నేను వెళ్ళొస్తాను. అందుకే నేను చెప్పేది వాళ్ళ నోటిని అదుపులో పెట్టుకోవాలని. ఏంటి చెప్పేది అర్థమైందా? చెప్పిన చోట పెట్టాలి. తెలి తక్కువ. ఇది తప్ప నీకేం తెలుసొచ్చు? ముక్కు పొడి డబ్బా తెరిచింది కదా, ఇక మన పని అయిపోయినట్టే. ఏంటి మొత్తం పొడి ముక్కులో పెట్టేస్తుంది? అమ్మా, నువ్వు ఇలా కోపడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇదేమీ మొదటిసారి కాదు కదా. అరుణ్ ఇలా చాలా రోజుల నుంచి చేస్తున్నాడు. అయితే వాడిని పట్టుకొని ఓ ముద్దివ్వు. ఒరేయ్, పాత కాలంలో ఈ సముద్రాన్ని వెళ్ళింది ఎవరో తెలుసా మీకు? నాకు తెలుసు, టిప్పు సుల్తానే కదా. నువ్వు నీ టిప్పు సుల్తాన్. మరైతే ఎవరు? నీ బాబు కూడా కాదురా యాదవా. ఓ, ఇక్కడ నుంచున్నాడే ఈడెవడో తెలుసా? గొప్ప సుకుమారుడు. ఈడి బాబు ఎవరో తెలుసా? నా మొగుడు గొప్ప శంకర్. ఎత్తుగా ఎట్ట ఉంటాడో తెలుసా? మీకేం తెలుస్తుంది ఎదవల్లారా? అయితే మీ ముత్తాతే టిప్పు సుల్తానా? ఎవడైనా గొడవకొస్తే ఒక్కారు పరిస్తే చాలు. బంగారు, ఆ డబ్బా ఇటువు అంటారు. అప్పటి నుంచి ముక్కుపోవడం అలవాటు ఉందా? అడిగానంటే. ఈ డబ్బాని ఇలా తీసి మూత తెరిసి ఈ 2 వేళ్లతో దాన్ని తీసి ముక్కులో పెట్టి పీల్చాడంటే అప్పుడు ఒక తుమ్ము ఆచి. మీరాదవా, ఆ గొప్ప మనిషి డబ్బానే రాయి. ఆ కాలం డబ్బానా? శంకర్ సచ్చినా కూడా వేరే డబ్బాని ఎత్తుక్కొని వెళ్లేదాన్ని కదా నేను. ఆయన ఒక్క తుమ్ము తుమ్మారంటే ఏమవుతుందో తెలుసా నీకు? ఈ ఊళ్ళో ఉన్న జనం అంతా వణికిపోతారు. తర్వాత ప్రేమతో పిలిచి బంగారం ఆ కర్రెటివ్వు అంటారు. అయ్యో, వాళ్ళకిలా లేకుండా ఇంతకాలం బతికేశారా? డోర్ మీరా. రేయ్, గుడ్డ తీసి తలపాగా అంటే తెడ్డు తీసాలా నిలబడి బంగారం అని నన్ను చూసి నేను సముద్రంలోకి వెళ్ళొస్తాను అని గంభీరంగా నడిచి వెళ్తారు. కొట్టడం మొదలు పెట్టారనుకో, చుట్టుపక్కల ఎవ్వరూ నిలబడలేరు. ఊరులు మెరుపులతో వర్షం వచ్చి ఎలిసినట్టు ఉంటుంది తెలుసా నీకు? ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఒక్కడిని వదిలిపెట్టరు. మధ్య మధ్యలో బంగారం అంటూ నన్ను పిలుస్తారు. అప్పుడు ఈ డబ్బానిస్తే ఒక చిటికి తీసుకొని చాలు అంటారు. ఆ తర్వాత ఈ ఊరు శనం అంతా నా కాళ్ళడిగినే ఉంటారు. అమ్మా, రోజులని ఇప్పుడు పోయాయి. ఇప్పుడు కొత్త స్టైల్ ఏమిటంటే వాళ్ళు రావడం మానేశారు. వాళ్ళు మనుషులు మాత్రమే పంపుతున్నారు. ఆ విషయం తెలుసుకో. ముందు ఆ విషయం చెప్పు. రే పిచ్చి మహల్లారా, వాళ్ళు ఈ ఊరి కనుక రానివ్వండి. రే, మన ఊరి వాళ్ళు వాళ్ళతో వ్యాపారం చేయకపోతే అప్పుడు నా కాళ్ళ బేరానికే కదరా రావాలి. నాకు ఆపోజిట్ వాళ్ళు వ్యాపారం చేస్తారా? ఆ విషయం కూడా చూస్తాను. వీడు మొగాడంటే ఇదేనయ్యా ఆ సముద్రపు తల్లి ఆటలంటే. ఒక చోట్ల తరిమేస్తే ఏమి, ఇంకో చోట్ల నిన్ను మర్యాదగానే చూసుకుంటున్నారు కదా నీ కొడుకుతో సహా. సొంత ఊరు నుండి ఈ ఊరికొచ్చేటప్పుడు మనసు కాస్త కష్టంగానే అనిపించింది. కానీ అప్పుడే అనుకున్నాను, ఈ సముద్రం ఎంత విశాలంగా ఉన్నప్పుడు ఎక్కడో చోట దొరకపోతుందా అని. బాగా పనిచేసుకుంటూ ఉన్న మనిషిని పులోడుగా, పిచ్చోడుగా, రౌడీగా మార్చేశారు. పెళ్ళం చనిపోయిన తర్వాత రెండో సంబంధం కింద ఒక అమ్మాయిని చేసుకున్నాడు. పేరు పాపమ్మ. తనెవరో తెలుసా? వేరే ఇంకొకడికి రెండో పెళ్ళంగా ఉండొచ్చింది.
పాపం ఇంతకు ముందు పిన్నంటే కాస్త కోపంగానే ఉండేది. ఆ తర్వాత ఆవిడని చూస్తే జాలేసింది. ఈ ముసల్ది ఈ కళ్ళతో ఎన్ని చూసిందో ఏం చెప్పమంటావు? సముద్రంలోకి చేపలు పెట్టడానికి వెళ్లిన వాడి ప్రాణం ఒడ్డులో ఉన్న పెళ్ళం చేతిలో ఉంటుందని పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఆ పద్ధతులన్నీ ఎవరు పాటిస్తున్నారు చెప్పు? ఈ కాలం పిల్లలు అస్సలు వాటి గురించే పట్టించుకోవటం లేదు. అమ్మా, ఈ రోజు టైం బాగుందమ్మా. సముద్ర తల్లి చాలా చేపలు ఇచ్చింది. ఇదిగో అమ్మా. అరే నువ్వే ఉంచుకో బాబు. నా దగ్గరుంటే ఏంటి, నీ దగ్గరుంటే ఏంటి, ఏంటి తేడా? మంచి మాట చెప్పావు. మొదటిసారి తెడ్డేసినందుకు బామ్మ వాట ఇది. ఈ మహారాజుకి సముద్రపు తల్లి ఎప్పుడు తోడుంటుంది. ఇంకా చెయ్యాల్సిందల్లా ఒక అందమైన అమ్మాయిని చూసి నీకు కట్టబెట్టడమే. ఈ విషయం గురించి వాడితో మాట్లాడాలని అనుకున్నా. కొత్తగా నా కోసం ఏం అవసరం లేదు. ఈ విషయం మీరు విన్నారా బామ్మ? ఈ ప్రపంచంలో ఆ ఒక్కతే ఉందా ఏంటి? అక్కడికి వెళ్ళొద్దని చెప్పలేదు కదా, వేరే అమ్మాయిని చూడొద్దు అన్నానంతే. హ్మ్. హ్మ్. అదిగో వాయించడం మొదలెట్టేశాడు. మరి నేను వెళ్తానే. అమ్మా, నిన్నటి వరకు ఎండిపోయినట్టుగా ఉన్న ఈ సముద్రం రోజు ఎలా ఉంది? చాలా చేపలు పట్టారా? బాగా చేపలు పట్టాం. నీటిలో వేసిన వలని లాగలేకపోయామంటే నిజంగా నమ్ము. అందమైన యజమానులు అయితేనే కదా మీకు కూడా సౌకర్యంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళంటోడు కాదు అరుణన్న. మాకు జీతం ఎంత బాగా ఇచ్చాడు తెలుసా? మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించాలి. అప్పుడే మనిద్దరికి లెక్క జరుగుతుంది. మీనా వచ్చేసాడు. నీక ఎప్పుడో నిర్ణయించావా మంచి చికెన్ బిర్యానీ కావాలి? అప్పుడే విందు బ్రహ్మాండంగా ఉంటుంది. కోరిక ఎక్కువే. పడుకోవడానికి చోటు లేనోడికి నిక్కా చేసుకోవాలని ఆరాటం. అమీనా, ఏమిటండి? వీడు నీళ్లు తాగడానికే వచ్చాడు. అవును, అందుకే వచ్చింది. మరి ఎందుకు లేట్ చేస్తున్నావు? అమ్మా రమలా, ఇంకెందుకు ఆలస్యం? బిందె ఇవ్వు. ఇదిగో ఇస్తున్నాను. నువ్వు ముందు వెళ్ళి నీళ్లు తీసుకురా, ఆ తర్వాత నిక్కా గురించి మాట్లాడదాం. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇటువంటి చెత్త కబులు మాట్లాడొద్దు అని. నేనేం మాట్లాడలేదే. నువ్వు కాకపోతే నీ కూతురు మాట్లాడింది, లేకపోతే నీళ్లు తాగడానికి వచ్చిన వాడు మాట్లాడాడు. ఈ మోస్తానికి కోపం వచ్చిందంటే అందరిని తొక్కి నారదీస్తాను. జాగ్రత్త. బాయ్. వస్తున్నానయ్యా. అన్నీ నేనే చూసుకోవాలి. నా తలరాత. ఆలిబాయ్ ఇంకా రాలేదా? లేదు, నేను చూడలేదు. వాడిప్పుడు మస్తాన్ కొట్లోనే కదా నిద్రపోతున్నాడు. మరి మస్తాను, అతని పెళ్ళం, వాడు, మస్తాను పెళ్ళం, కూతురు అందరూ కలిసే పడుకుంటున్నారు. అలాగా? అడుగు వస్తున్నాడు కదా, డైరెక్ట్ గా నువ్వే అడుగు. అరే, నువ్వు స్నానం చేసావా? సముద్రంలోకి వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఉండాలి. అమ్మాయిలతో రాత్రి పడుకున్నావు అనుకో, స్నానం చేసి సముద్రంలోకి వెళ్ళాలి. మరి నేను ఏ అమ్మాయితో పడుకున్నాను? నువ్వు ఆ మస్తాన్ కొట్లోనే కదా పడుకున్నావు. కొట్టులో కాదు, బయట అరుగు మీద. నాకు రమల అంటే చాలా ఇష్టం, అందుకని పెళ్లికి ముందే అదంతా. సరే, వెళ్ళి పడవేకో. సమయం చాలా అయింది, నువ్వు బయలుదేరు. అమ్మా సముద్ర దేవత, నువ్వే మధ్య రాళ్ళని కాపాడాలి.